BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. కుండపోత వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. నివాస ప్రాంతాలన్నీ నీటితో మునిగిపోయాయి. దీంతో ఏం చేయాలో అర్థం కాక జనాలంతా దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ఇక ఎవరైనా సాయం చేస్తారని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా ఇప్పుడు చిగురుటాకులా వణుకుతోంది. మరో విషాదం ఏంటంటే అక్కడ వర్షాల ధాటికి వరదల్లో ఏకంగా 56 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ భానుడి ప్రతాపానికి తట్టుకోలేకపోతుంటే ఇంతటి వర్షాలేంటి, ఏకంగా 56 మంది వరదల్లో చనిపోవడం ఏంటనే కదా మీ ప్రశ్న. ఇంతకు ఈ మహా విషాదం ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెజిల్లో దక్షిణ రాష్ట్రమైన రియో గ్రాండే దోసుల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఈ వర్షాల ధాటికి రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. ఇంతేకాకుండా నివాస ప్రాంతాలన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. ఇదే కాకుండా భవనాలు, వంతెనలు కూలిపోయాయి. దీంతో ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇక ఈ భారీ వర్షాల కారణంగా కొందరు ప్రజలైతే ఇళ్లల్లోంచి అడుగు పెట్టాలంటేనే భయపడిపోతున్నారు. ఈ భారీ వర్షాల కారణంగా బ్రెజిల్లోని కొన్ని ప్రాంతాలు ప్రస్తుతం చిగురుటాకులా వణుకుతున్నాయి. ఈ వర్షాల కారణంగా శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ టీం కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఇకపోతే వరదల్లో చిక్కుకుని ఇప్పటికే 56 మంది చనిపోయినట్లుగా లెక్కలు చూపుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేస్తుంది రెస్క్యూ టీం. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని కూడా చెబుతున్నారు అధికారులు. ఈ ఘటనతో అక్కడి ప్రజలు అడుగు బయట పెట్టలేక కడుపు మాడి ఆహారం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఇక్కడ భానుడి ప్రతాపానికి తట్టుకోలేక రోజుకు ఎంతో మంది జనాలు పిట్టల్లా రాలుతుంటే అక్కడ మాత్రం వరదల్లో 56 మంది కొట్టుకుపోయి చనిపోవడం బాధాకరమని చెప్పాలి. ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చూసారుగా, ఈ మహా విషాదంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.